నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ కాస్మెటాలజిస్ట్, సీనియర్ ఎలక్ట్రాలజిస్ట్ శివాని నీలకంఠం గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. శివాని గారు, అన్వాంటెడ్ హెయిర్ చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలు చాలామంది దీని గురించి సఫర్ అవుతున్నారు, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, అయినా కానీ ఎక్కడ వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. సో అన్వాంటెడ్ హెయిర్ అనేది అసలు ఎందుకు వస్తుంది, దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందా, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది? దేర్ ఈస్ మల్టిపుల్ రీజన్స్ అండి. అందులో మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఓకే, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు అవుతుందంటే, ఈ మధ్యకాలంలో మనం పిల్లల్ని ఎక్కడ చూసినా కూడా చాలా ఎక్కువ మంది తొందరగా ప్యూబర్టీకి వచ్చేయడము, అన్వాంటెడ్ హెయిర్తో సఫర్ అవ్వడం, పింపుల్స్తో సఫర్ అవ్వడం, అలా రకరకాల థింగ్స్తో సఫర్ అవుతున్నారు. అందులో మేజర్ కాజ్ వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్. ఓకే, అంటే ఒక బాయ్ ఒక ఏజ్కి వచ్చేసరికి రావాల్సిన హెయిర్ గ్రోత్ అదే అమ్మాయిల్లో వచ్చేస్తుంది. లైక్ ఆఫ్టర్ ప్యూబర్టీ స్టార్ట్ అయిన, నేను లాస్ట్ ఐ థింక్ ఒక 1 week బ్యాక్ 10 days బ్యాక్ ఐ సా వన్ పేషెంట్. షీ జస్ట్ 11 years old. ఓకే, 11 years oldకి షీ డిడ్ంట్ ఈవెన్ మెచ్యూర్డ్. బట్ ఆ పాపకు మొత్తం ఎట్లా అంటే ఫుల్ హెయిర్ గ్రోత్తో వచ్చేసింది, లిటరలీ లైక్ అ బాయ్. వీఆర్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ వి డిడ్ సమ్ టెస్ట్. షీ హ్యావ్ అ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆర్ వెరీ హై. టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నది ఒక మేల్ హార్మోన్. అది ఆడవాళ్ళలో తొందరగా ఉత్పత్తి అవ్వడం వల్ల, అంటే మనం చేసే ఫుడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, మనం పెట్టే ఫుడ్ అయి ఉండొచ్చు, స్లీపింగ్ అయి ఉండొచ్చు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు. వెరీ రేర్ కేస్ ఆఫ్ పీపుల్కి ఎక్కడో వాళ్ళ ఫాదర్స్ యాన్సిస్టర్స్ నుంచి వచ్చేది ఉంటుంది. బట్ 90% ఆఫ్ అందరు అమ్మాయిలకి కూడా వాళ్ళ డైలీ హ్యాబిట్స్ నుంచి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ నుంచి వస్తుంది. సో నౌ ప్రాబ్లమ్ ఈజ్ ఆ అన్వాంటెడ్ హెయిర్ని ఏం చేయాలి? దెర్ ఈస్ ఎనీ పర్మనెంట్ సొల్యూషన్స్ ఆర్ నాట్ అన్నది మనం ఫస్ట్ తీసుకోవాల్సిన విషయం. చాలా లేజర్స్ అండ్ చాలా రకరకాల మెథడ్స్ నుంచి వెళ్తారు. థ్రెడ్డింగ్ అని, వ్యాక్సింగ్ అని, ప్లక్కింగ్ అని, లేజర్ అని చెప్పి రకరకాల వాటి నుంచి వెళ్తుంటారు. బట్ వాటన్నిటి నుంచి ఏమవుతుందంటే స్కిన్ ఇంకా ఇంకా డ్యామేజ్ అవుతూ వెళ్తుంది. ఇట్ కాజెస్ చాలా ఇంగ్రోన్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే ప్లక్కింగ్ చేయడం వల్ల దాని రూట్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. డిస్టర్బ్ చేసిన ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఇంకా స్కిన్ అంతా డార్క్ అయిపోవడం. ఇంగ్రోన్ హెయిర్ అంటే మీకు ఎప్పుడైనా చూసారో లేదో, కంటిన్యూస్గా షేవ్ చేసే వాళ్ళకి మొత్తం ఒకలాంటి డార్క్ ప్యాచ్ స్టార్ట్ అయిపోతుంది గ్రీన్ కలర్లో. అవును, దట్స్ కాల్డ్ ఇంగ్రోన్ హెయిర్. సో అలాంటి వాటి మీద మనం షేవ్ చేసినా, థ్రెడ్డింగ్ చేసినా, ప్లక్కింగ్ చేసినా, లేజర్స్ చేసినా ఇంకా వర్స్ కండిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఒకటే ఒక మెథడ్ ఏదన్నా ఉంది లైఫ్ లాంగ్ గ్యారంటీకి రాకోకుండా అంటే, దెర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్ విచ్ ఈస్ ఎఫ్టీఏ అప్రూవ్డ్. ఎఫ్టీఏ అన్నది అప్రూవ్ చేసిన మెథడ్స్లో ఓన్లీ వన్ మెథడ్ అండి, దట్స్ కాల్డ్ ఎలక్ట్రాలసిస్. ఓకే, ఎలక్ట్రాలసిస్ ఓన్లీ థింగ్ విచ్ ఈస్ గివ్స్ యువర్ లైఫ్ లాంగ్ గ్యారంటీ. ఓకే అండి, ఇంత లైఫ్ లాంగ్లో ఇప్పుడు సపోజ్ మీరు అడగొచ్చు, పిల్లలు జస్ట్ ఇప్పుడు 13 years 14 years లేదా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి చేసిన తర్వాత వాట్ అబౌట్ లేటర్? అంటే వాళ్ళకి పిల్లలు పుట్టేసిన తర్వాత, మెనోపాజ్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా హెయిర్ రావచ్చు కదా అని అడగొచ్చు. బట్ మనం ఏం చేస్తాం ఎలక్ట్రాలసిస్ అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ ఫాలికల్ని టార్గెట్ చేస్తాం. టార్గెట్ చేసి అక్కడ దాని రూట్ని రిలీజ్ చేస్తాం. చిన్న మైల్డ్ కరెంట్ ఇచ్చి దాన్ని రిలీజ్ చేసి అక్కడ ఆ రూట్ని బ్లాక్ చేస్తాం. బ్లాక్ చేసి విల్ రిమూవ్ ఇట్ ఆఫ్. అండ్ అగైన్ మనం అదే ఫాలికల్లోకి వెళ్ళి దాన్ని క్లోజ్ చేస్తాం, బ్లడ్ సర్క్యులేషన్ ఆపేస్తాం. సో ఎపిలా ఎంతవరకు ఉందో, దెర్ ఈస్ ఇప్పుడు ఒక 2 years ఆఫ్ కోర్స్ ఉంటుందండి ఇది. అది ఫినిష్ చేసుకున్నప్పుడు దాన్ని ఎపిలా దాని రూట్ ఉంటుంది కదా, రూట్ నుంచి తీసినప్పుడు ఇంకా మళ్ళీ అక్కడ హెయిర్ గ్రోత్, న్యూ గ్రోత్ వచ్చే ఛాన్స్ అసలు ఉండదు. ఓకే, వన్స్ మీరంతా కూడా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేస్తూ వస్తారు. పైన మనం చేసేది ఏది ఉండదు. ఓకే, ఎవ్రీ లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కాకపోతే దేర్ ఈస్ ఎ రిడక్షన్. అవును, నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, సో చాలా మందికి ఈ విషయం తెలియదు కదా. తెలియదండి. రిడక్షన్ అన్నారు కదా, తగ్గిపోతుంది. తగ్గిపోవడం వేరు, పర్మనెంట్గా పోవడం వేరు. సో పర్మనెంట్గా పోయే దాని గురించి ఎవరు ఆలోచించరు, తగ్గిపోతే చాలే అనుకుంటారు. కానీ ఎంత పర్సెంటేజ్లో తగ్గుతుంది? లేజర్స్ ఆర్ నాట్ సూటబుల్ అని నేను చెప్పట్లేదు. బాడీ హెయిర్కి, లెగ్స్కి, హ్యాండ్స్కి, అండర్ ఆర్మ్స్ ఇలాంటి ఏరియాస్లో లేజర్ ఈజ్ వర్కింగ్ వండర్ఫుల్లీ. బట్ ద ఫేస్కి వచ్చే టైంకి ఓన్లీ ఎలక్ట్రాలసిస్ ఇస్ గుడ్ ఫర్ ఇట్. అంతవరకు చెప్పగలుగుతాం. ఓకే, విచ్ ఈస్ గివ్స్ యువర్ లైఫ్ లాంగ్ గ్యారంటీ.
జనరల్గా అంటే వీళ్ళకి మీరు ఒక అంటే ఎక్విప్మెంట్తో మీరు చేస్తూ ఉంటారు కదా, సో కానీ 100% వాళ్ళకి మీరు గ్యారంటీ ఇస్తారా మ్యామ్? డెఫినెట్గా రాదు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, సిన్స్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 14 years అండ్ దిస్ ఎలక్ట్రాలసిస్ దాంట్లో 14 years లో నెంబర్ ఆఫ్ పీపుల్ వీ గివెన్ అ గ్యారంటీ. 35 years నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దే గివెన్ అ గ్యారంటీ టిల్ టుడే. ఒక్కరు కూడా రాలేదు దట్ హెయిర్ హాస్ కమ్ బ్యాక్ అని చెప్పి. 1 or 2 people ఎక్కడైనా 1-2 hair ఎక్కడైనా వచ్చిందని వచ్చేదానికి కూడా వీ గివ్ యూ ఫ్రీ ట్రీట్మెంట్. దట్ మచ్ ఆఫ్ గ్యారంటీ విల్ గివింగ్. ఓకే, ఫ్రీ ట్రీట్మెంట్ అంటేనే ఆలోచించండి, అంత ఛాలెంజింగ్గా నో వన్ కెన్ సే దట్. ఓకే, ఓన్లీ ఎలక్ట్రాలసిస్ మెథడ్ ఓన్లీ గివ్స్ యూ లైఫ్ లాంగ్ గ్యారంటీ. ఎంత ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్? సి దేర్ ఈస్ అ హెయిర్ సైకిల్ అండి. 4 cycles కింద మనం హెయిర్ని డివైడ్ చేస్తాము. ఓకే, 4 cycle, ఈచ్ సైకిల్ విల్ బి 6 to 8 months ఉంటుంది. ఫస్ట్ 2 cycles, తర్వాత సైకిల్స్ వచ్చేసి 5 to 6 months ఉంటుంది. లాస్ట్ సైకిల్ వచ్చేసి 3 to 4 months ఉంటుంది. సో కంపేర్ టు దిస్ ఆల్ అంటే 2 years ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇది. మనం ఈ 6 cycles, ఈ 4 cyclesని ట్రీట్ చేయగలిగితేనే, అంటే ఎవ్రీ 6 monthsకి 1 cycle చేంజ్ అయిపోతూ ఉంది. సో ఈ 4 cyclesని ట్రీట్ చేయగలిగితేనే వీ కెన్ గివ్ యూ గ్యారంటీ. సో అదొక కోర్స్. కంపల్సరీగా 4 cycles అయితే ట్రీట్ చేయాల్సిందే. ఏదో ఒక సైకిల్ చేయించుకొని చాలా మందికి ఏంటి అంటే దిస్ థింగ్ అండి, ఒక 2 cycles అయిపోయిన తర్వాత హెయిర్ రిడక్షన్ అయిపోతుంది. అయిపోయింది, వెళ్ళిపోయిందిలే, అయిపోయింది, ఇంకా వెళ్ళని అవసరం లేదు, మాకేం కనిపించట్లేదు కదా అని ఆపేస్తారు. ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఏంటి అని అంటే రిమైనింగ్ హెయిర్ గ్రోత్ ఏదైతే ఉందో, మేము చేసింది అయితే కంపల్సరీ రాదు, బట్ వాట్ ఎవర్ ఈజ్ రిమైనింగ్, ఆ రిమైనింగ్ హెయిర్ గ్రోత్ ఉన్నది వాళ్ళకి ఎప్పుడైనా ఫ్యూచర్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే, ఒకప్పుడైతే అయితే అని చెప్తున్నాము, ఇప్పుడు కంపల్సరీ అయిపోతుంది అందరికీ. ఒక టైంలో కాకపోయినా ఒక టైంలోనైనా ఇట్ ఈస్ గెటింగ్ అ వర్స్ టైం. ఓకే, సో అలా చేంజ్ అయినప్పుడు అగైన్ ఆ ఫైన్ మీడియం హెయిర్ థిక్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, అరే మేము చేయించుకున్నాం కానీ మళ్ళీ వచ్చేసింది అని. సో దట్స్ వాట్ వీ సే, కంప్లీట్ యువర్ కోర్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరల్ ఫీవర్స్ అనుకోండి, విల్ గివ్ యూ యాంటీబయాటిక్స్. ఒక 5 days 7 days మీ 3 daysకి తగ్గిపోతుంది. ఆఫ్టర్ 24 hours ఎవరికైనా తగ్గిపోతుంది. తగ్గిపోయింది కదా అని ఆపేస్తే అవును, దట్ వాంట్ వర్క్ నెక్స్ట్ టైం. ఎస్, సో వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. అలాగే ఇది కూడా దేర్ ఈస్ అ కోర్స్, యూ హ్యావ్ టు కంప్లీట్ ద కోర్స్. ఓకే, సో 4 cycles కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రం మీరు డెఫినెట్గా స్ట్రాంగ్గా చెప్పగలరు, ఇంకా రిపీట్ అవ్వదు అని చెప్పి. 100% అండి, 100% విల్ గివ్ యూ లైఫ్ లాంగ్ గ్యారంటీ. ఓకే, ఐ డిడ్ మై ఐబ్రోస్ లాస్ట్ ఐ థింక్ 13 years ago. Eyebrows and my upper lip. Till today there is no hair. Wow. Yeah. But wherever అంటే ఇంకా ఎక్కడెక్కడైతే ఏ పార్ట్స్లో చేయలేదు అక్కడ హెయిర్ వస్తుంది. whenever I have a hormonal imbalance, మేము ఎక్కడైతే ట్రీట్ చేస్తామో there is no hair growth. Okay. Not even one. Wow. That much of guarantee we can give. Thank you, ma'am. Welcome.